పల్నాడు జిల్లా పెట్లూరివారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో అచ్చమ్మపాలెంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పల్లెనిద్ర చేశారు. పల్లెబాట పల్లెనిద్రలో భాగంగా ఇక్కడ నిద్ర చేస్తున్నట్లని తెలిపారు. ఇక్కడి గ్రామస్తుల సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అచ్చమ్మపాలెంలో 500 మంది ఉంటారని, ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు ఆయన స్పష్టం చేశారు. గ్రామాలు అభివృద్ధి చేయడానికి ఇవాళ నర్సాపేట మండలం పెట్లూరిపాలెం శివారు గ్రామం అన్నమాట. ఇది హ్యామ్లెట్ అచ్చమ్మపాలెం అంటే ఒడ్డుపాలెం అంటారు. ఈ గ్రామంలో మరి జనాభా 500 మంది ఉంటారు. ఈ గ్రామాన్ని సపరేట్ గా గ్రామ పంచాయతీ చేద్దామని మేము తీర్మానం చేయడం జరిగింది. అంటే పెట్లూరిపాలెం నుంచి దీన్ని సపరేట్ చేసి స్వతంత్రంగా పంచాయతీ ఒకటికి కేటాయిద్దామని చెప్పి మరి ఆలోచనలో ఉన్నాం ప్రభుత్వం. అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి కూడా ఈ ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఈ గ్రామం ఇది చాలా వెనకబడిన గ్రామం. అందరూ కూడా చాలా చిన్న సన్నకారు రైతులు ఉంటారు. మరి ఈ గ్రామంలో ఒక 5 లక్షల నిధులతోటి రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా కాలువలు కూడా కట్టడం జరిగింది. అంటే దాదాపు 20 లక్షల వాటికి దీనికి నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి ఇవాళ ఒక మెయిన్ రోడ్డు పక్క రోడ్డు ఒకటి 2 ఉన్నాయి. ఆ 2 రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వాటికి ఎస్టిమేట్ ఫార్వర్డ్ చేసి దాదాపు 20 లక్షలు ఖర్చు అవుద్ది. ఆ రోడ్డు కూడా వేస్తాం. ఎందుకంటే ఇది చాలా వెనకబడిన ప్రాంతం. మరి మొదటి నుంచి కూడా ఈ మెయిన్ సిటీకి దూరంగా ఉంటుంది. అందరూ కూడా మరి సిమెంట్ కార్మికులు ఎక్కువ ఉంటారు, చిన్న రైతులు ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళటం జరిగింది. తల్లికి వందనం అనేది ప్రతి ఇంట్లో చాలా మంది పిల్లలు పడింది. ఒక 4 ఇళ్లలో అయితే వాళ్ళకి పడలేదన్నారు. తప్పనిసరిగా దాన్ని కూడా మరి తల్లికి వందనం కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా నీటి సదుపాయం కూడా, తాగునీరు కూడా బాగానే ఉంది. ఇక్కడ ఒక బోర్ నుంచి కూడా నీళ్లు వస్తున్నాయి. తప్పనిసరిగా మరి RW స్కీమ్ కూడా తీసుకొచ్చి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఈ గ్రామానికి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామస్తులు అందరూ కూడా మొదటి